పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందబాబు. మండల కేంద్రమైన బట్టిప్రోలులోని మండల కార్యాలయాల ఆవరణలో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు తునుగుంట్ల సాయిబాబా అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అమరజీవి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు 58 రోజులు నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన సంగతిని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండలం స్థాయి అధికారులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గం. తగులుతుంది ఆ కొమ్మ ఇటు పక్కన. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు. తర్వాత మన కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ శ్రీ ప్రభాకర్ గారిని, డిపిఓ గారిని, వాళ్ళు కూడా గార్డెన్ చేయవలసిందిగా కోరుతున్నాను. జోహార్ పొట్టి శ్రీరాములు గారికి. జోహార్. జోహార్ పొట్టి శ్రీరాములు గారికి. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు. అలాగే ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు దయచేసి వారు కూడా వచ్చి గార్డెన్ చేయవలసిందిగా కోరుతున్నాను. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు. డిపిఓ గారు, ఎంఆర్ఓ గారు. సాక్రిఫైస్, త్యాగానికి మారు పేరుగా ఒక గుర్తుగా నిలబడేటటువంటి ఒక విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఏంటి ఈ విగ్రహం యొక్క చరిత్ర ఏంటి? ఒక 2 నిమిషాలు దీని బ్రీఫింగ్ కనుక మనం తెలుసుకున్నట్లయితే, గిడతా ఉంటారు. అయితే ఈ పుట్టుకి గిట్టడానికి మధ్య మనం చేసినటువంటి మంచి, సమాజం కోసం, దేశం కోసం చేసినటువంటి త్యాగం ఉన్నటువంటి విషయాల్ని భవిష్యత్ తరాల వాళ్ళకి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత నేటి తరం మీద ఎంతైనా ఉంది. అలాంటి భవిష్యత్ తరాలకి చాటి చెప్పేటటువంటి దిశలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చరిత్ర కూడా రాబోయేటటువంటి తరాల వాళ్ళకి తెలియచెప్పాల్సినటువంటి అవసరాన్ని, ఆవశ్యకతని నేడున్నటువంటి కూటమి ప్రభుత్వ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి వారికి ఒక సముచితమైనటువంటి స్థానాన్ని, గౌరవాన్ని కల్పించాలని చెప్పని ప్రభుత్వం ఏర్పడినటువంటి వెంటనే అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి స్మృతివనం పేరుతో రాజధాని ప్రాంతంలో 6.8 ఎకరాల స్థలాన్ని కోట్లాది రూపాయలు విలువ చేసేటటువంటి ప్రభుత్వ స్థలాన్ని ఈ స్మృతివనానికి ఇవ్వడం జరిగింది. ఏంటి ఈయనకి అంతసేపు గౌరవించాల్సినటువంటి అవసరం ఉందా? ఏం చేసే తరంలో కూడా, మన జనరేషన్ లో కూడా ఆయన గురించి తెలియనటువంటి వ్యక్తులు ఉన్నారు అని అంటే అది అతిశయోక్తి కాదు. మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మహాత్మా గాంధీ అంటే నేటి జనరేషన్ లో ఎవరు ఈయన అని అడిగేటటువంటి పరిస్థితి కూడా ఈ రోజున కనపడతా ఉంది. అంటే ఒక మహనీయులు, త్యాగ పురుషులు, చరిత్రలో యుగ పురుషులుగా నిలిచేటటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల్ని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఏ తరం మీద వారైనా ఉంటుంది. అది గుర్తించినటువంటి వ్యక్తిగా మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అసలు ఈ ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడింది, ఏ విధమైన పరిస్థితుల్లో మనకి ప్రత్యేకమైనటువంటి ఒక భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిందని అంటే
ఒకప్పుడు మన అందరం కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీ కింద పాలించేవాళ్ళం. అంటే మెడ్రాస్ రాజధానిగా తమిళనాడు రాష్ట్రంలో భాగమైనటువంటి వ్యక్తులుగా మన అందరం ఆంధ్ర రాష్ట్రం ఆ రోజు ఉండేది. అలాంటి దాని నుండి భాషల ప్రాతిపదికన ఆయన స్మరించుకుంటూ మనం చేసేటువంటి ఈ కార్యక్రమం మరి చాలా ఆనందదాయకమైనటువంటిది. మరి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని రాష్ట్ర పండుగ జాబితాలో చేర్చి మరి ఇవాళ అమరావతిలో మరి పెద్ద విగ్రహాన్ని స్థాపించి పండుగ వాతావరణంలో ఒక ప్రత్యేక పండుగ చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. కాబట్టి మరి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా జరుపుకున్నామంటే మరి రాత్రి మరి ఈ విషయం మరి సాయిబాబా గారికి తెలియడం, మరి డిపిఓ గారి దీని ఆదేశాల అనుసారం ఇమీడియట్గా ఇంత ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తాడు. అసలు నాకే తెలియదు. మరి ఇంత ఫంక్షన్ ఆర్గనైజ్ చేసినందుకు సాయిబాబా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వాతంత్రోద్యమం జరుగుతుంది. ఆయన గాంధీ గారి బాటలో సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు. అదేవిధంగా సత్యాగ్రహంతో అన్నీ సాధించవచ్చు అని ఆయన తెలుసుకున్నారు. ఆ స్ఫూర్తితోటి మన రాష్ట్రం అప్పుడు తమిళనాడులో కలిసి ఉంది. అయితే తమిళియన్స్ మనల్ని కొంచెం తేడాగా చూసేవాళ్ళు, తెలుగువారు ఇబ్బందులకు గురయ్యేవాళ్ళు. అప్పుడు ఆయన గ్రహించి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పరచాలని ఆలోచించుకున్నారు. ఆ సమయంలో అంతకుముందు 35 రోజులు ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి విరమించడం జరిగింది. తర్వాత వారు 1952 అక్టోబర్ 10వ తేదీన ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో వారు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోలేదు, అన్నం కూడా తీసుకోలేదు. ఎంతమంది కూడా మీరు అనుకోండి వద్దు రోజులు గడుస్తున్నాయని చెప్పినా కూడా కటిక, ఒక రకంగా చెప్పాలంటే కటిక ఉపవాసంతో నాకు రాష్ట్రం కావాలి, నా ఎక్కడ కూడా రాజీ పడకుండా, కించిత్తు చిన్న హింస లేకుండా మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాన్ని అనుసరించి అహింస శాంతితో ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం కోసమే కాదు, దానికి ముందు కూడా స్వాతంత్రోద్యమం కానీ, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అంతరాలను తొలగించడానికి కూడా ఆయన ఉద్యమం చేసినటువంటి చరిత్ర ఉంది. అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులు కావాలి, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా బాగుపడాలని చెప్పి ఉద్యమించినటువంటి చరిత్ర పొట్టి శ్రీరాములు గారు. అటువంటి పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా 58 రోజులు ఆమాన నిరాహార దీక్ష చేసినటువంటి ఫలితంగా ఆయన మరణానంతరం ఈ రాష్ట్రం వచ్చింది. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశంలోనే ఈ లింగ్విస్టిక్ స్టేట్స్, భాషా ప్రయుక్త రాష్ట్రాలు, భాష ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయంటే భారతదేశంలో ఏర్పడ్డ రాష్ట్రాలన్నిటికీ కూడా స్ఫూర్తి, ప్రేరణ వచ్చిందని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు కర్నూలు రాజధానిగా ఏర్పడినప్పటికీ, ఆ తర్వాత హైదరాబాద్ రాజధానిగా దాదాపు తలుచుకుంటేనే బాధేస్తుంది మనకి. 6 దశాబ్దాల పైన ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు వాళ్ళందరూ కలిసి ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది స్వార్థపరుల ఆలోచనల ఫలితంగా మళ్ళీ విడిపోయాం. కాకపోతే తెలుగు వాళ్ళకి ఇప్పుడు 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారు సాధించి పెట్టినటువంటి తెలుగు వాళ్ళకి ఒక రాష్ట్రం అని చెప్పి ఆయన సాధిస్తే, ఈరోజు అదే రాష్ట్రం తెలుగు వాళ్ళకి 2 రాష్ట్రాలుగా అయిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి త్యాగజీవుల చరిత్ర మర్చిపోకూడదు, తరతరాలు గుర్తించుకోవాలి. అసలు మనం ఏ విధంగా వచ్చాము, ఏ విధంగా అవతరించామనేది అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా అసలు మన జాతికి అంకురార్పణ జరిగినటువంటి పొట్టి శ్రీరాములు గారికి ఎప్పుడు నివాళులు అర్పిస్తూ, ఎప్పుడు గుర్తు చేస్తూ
ముందుకు పోయేటటువంటి పరిస్థితులు మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం అని మీ అందరికీ తెలియజేస్తాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాజధాని అమరావతి కేంద్రంలో 6.8 ఎకరాల్లో వారి స్మృతివనం నిర్మాణం జరిగి ఈరోజు విగ్రహావిష్కరణ అక్కడ జరుగుతూ ఉంది. అదే కార్యక్రమం. దాన్ని కొనసాగింపుగా మనందరం కూడా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కానీ నియోజకవర్గంలో ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మీ అందరూ ఆ కార్యక్రమాన్ని చూస్తూ అదేవిధంగా ఆ అమరజీవిని స్మరించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ప్రభుత్వ పరంగా. మీరందరూ కూడా విచ్చేశారు. రాబోయే రోజుల్లో ఈ చరిత్రని 10 మందికి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అమరజీవి పొట్టి శ్రీరాములు వారి ప్రేరణతో ఏర్పడినటువంటి ఈ రాష్ట్రం యొక్క చరిత్రని 10 కాలాల పాటు నిలిచే విధంగా ప్రతి ఒక్క మనిషి ఈ రాష్ట్రంలో జీవనం సాగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ త్యాగజీవి యొక్క జీవితాన్ని తెలుసుకొని వారి స్మృత్యర్థం ఏర్పడినటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ యొక్క విశిష్టత అనేది మీరందరూ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరికి తెలియజెప్పాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వారి ప్రసంగం వారి తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం కూడా అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగించుకుందామని చెప్పి తెలియజేస్తూ సెలవు.